శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వాహాదేవి జన్మ వృత్తాంతం. నారదుడిట్లు పలికెను. శ్రీమన్నారాయణ మహాభాగ, రూపమున సుగుణాలలో కీర్తియందు తేజస్సున నీకు సమానుడు లేనేలేడు. జ్ఞానవంతుల్లో సిద్ధుల్లో యోగుల యందు తపస్సులలో వేదవేత్తలలో నీవే శ్రేష్ఠుడవు. నీ వల్ల పరమాద్భుతమైన మహాలక్ష్మి ఉపాఖ్యానం విన్నాను. ఇంకను మిక్కిలి రహస్యంగా ఉండి అందరికీ ఉపయోగపడు ఉపాఖ్యానం ఒక్కదాన్ని నాకు వినిపించుము. శ్రీమన్నారాయణ ఇట్లు పలికెను. ఓ నారద, వేదాలలో అనేక విధాలైన ఆఖ్యానాలు గూఢంగా ఉన్నవి. వాటిలో అనేకమైన ఉపాఖ్యానములను పురాణాలు వివరించలేదు. అందువల్ల నీకు వేదమందు నిగూఢమైన ఆఖ్యానాలలో ప్రధానమని తోచిన దాన్ని అడిగినతో నేను చెప్పెదను. నారదుడు ఇట్లు పలికెను. శ్రీమన్నారాయణ, అగ్నికి హవిస్సు ఇచ్చేటప్పుడు స్వాహాదేవి, కవ్యమునిచ్చినప్పుడు స్వధాదేవి, అన్ని కర్మల్లో దక్షిణాదేవి శ్రేష్ఠురాలని అంటారు. వీరి జన్మ చరిత్ర ప్రాధాన్యం వినాలని అనుకుంటున్నాను. అందువల్ల దయచేసి చెప్పుడు. సౌతి మహర్షి సౌనకునితో ఇట్లు పలికెను. నారదుని మాటలు విని నారాయణముని పురాణములందున్న ప్రాచీనమైన కథను ఇట్లు చెప్పుటకు మొదలెడెను. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. సృష్టి ప్రారంభ కాలాన దేవతలు ఆహారానికై ఎవ్వరూ చేరలేని బ్రహ్మసభకు వెళ్ళి ఆహార విషయాన తమకున్న బాధలు నివేదించుకొనిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దేవతలకు మేలు చేయుదును అని చెప్పి శ్రీహరి నివసించు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని సేవించెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశచే యజ్ఞరూపుడయ్యను. ఆ యజ్ఞమున బ్రహ్మదేవుడు ఒసగిన హవిస్సులను ఆయా దేవతలు పొందారు. కానీ బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు భూలోకవాసులు ఇచ్చిన హవిస్సులు మాత్రం దేవతలకు అందలేదు. అందువల్ల దేవతలు మరలా దుఃఖిస్తూ బ్రహ్మదేవుని సభకు పోయి తమకు ఆహారం దొరకటలేదని విన్నవించారు. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దయతలిచి శ్రీకృష్ణుని ధ్యానించుచుని ఆయన ఆజ్ఞను అనుసరించి ప్రకృతిని పూజించెను. సర్వశక్తి స్వరూపిణియగు ఆ ప్రకృతి తన అంశస్వరూపంతో అగ్ని యొక్క దాహికా శక్తి స్వాహారూపాన ఆవిర్భవించింది. స్వాహాదేవి గ్రీష్మకాలమందలి మధ్యాహ్న సూర్యుని కన్నా మిన్నైన కాంతితో చిరునవ్వుగల ముఖంతో భక్తులను అనుగ్రహించు బ్రహ్మదేవుని వరం వేడుకోమని కోరినది. స్వాహాదేవి యొక్క మాటలు విని బ్రహ్మదేవుడు ససంభ్రమంగా ఆమెతో ఇట్లు అనెను. ఓ స్వాహాదేవి, నీవు అగ్ని యొక్క దాహక శక్తివి, అందమైన దానవు. అతనికి భార్యవు కమ్ము. నీవే లేనిచో అగ్నిదేవుడు తనకు సమర్పించబడిన హవిస్సులను దగ్ధం చేసుకొనలేడు. మంత్రం యొక్క చివర నీ పేరును ఉచ్చరించి దేవతలకు మానవులు సమర్పించిన హవిస్సులను దేవతల ఆనందంతో స్వీకరిస్తారు. నీవు అగ్ని యొక్క సంపదవు, శ్రీరూపమైన గృహిణివి. ఓ తల్లి, నిన్ను ఎల్లప్పుడూ దేవతలు మానవులు పూజిస్తారని బ్రహ్మదేవుడనగా స్వాహాదేవి విచారవదనంతో ఇట్లనెను. ఓ బ్రహ్మదేవుడా, నేను చాలా కాలం తపస్సు చేస్తూ శ్రీకృష్ణుని సేవిస్తున్నాను. శ్రీకృష్ణుడు తప్ప మిగిలిన ప్రపంచమంతా స్వప్నం వలె కరిగిపోవును, అశాశ్వతమైనది. అన్ని లోకాలకు సృష్టికర్తవగు నీవు మృత్యుంజయుడైన శంకరుడు ఈ విశ్వమున తన పడగలపై మోయిచున్న ఆదిశేషుడు, ప్రాణులు చేయు కర్మలకు సాక్షియగు ధర్మదేవత, దేవతలందరిలో ఆది పూజ పొందు గణపతి, ఈ ప్రపంచానికంతా తల్లి అయిన ప్రకృతి, వీరందరూ ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్లనే పూజలు అందుకుంటున్నారు. అట్లే ఆ మహామహుని సేవించి ఋషులు, మునులు గౌరవించబడుతున్నారు. పరబ్రహ్మం మందు ఐక్యం కావాలని నేను శ్రీకృష్ణుని పద పంకజాలను ధ్యానిస్తున్నాను. తామర పువ్వు వంటి ముఖం గల స్వాహాదేవి బ్రహ్మదేవునితో ఇట్లు చెప్పి శ్రీకృష్ణునికై తపస్సు చేయుటకు పోయెను. ఆమె ఒంటి కాలుపై నిలుచుండి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసెను. అప్పుడు ఆమె నిర్గుణ స్వరూపి, ప్రకృతి కంటే శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుని దర్శించుకొనగలిగెను. శ్రీకృష్ణుని రూపం అతి సుందరం కాన అతన్ని చూడగానే కామంతో మూర్ఛనొందెను. మూర్ఛపడిన స్వాహాదేవి మనోభావం తెలుసుకున్న సర్వజ్ఞుడు తపస్సు చే కృషించిపోయిన స్వాహాదేవిని తన అంకమున ఉంచుకొని ఆమెతో ఇట్లనెను. ఓ స్వాహాదేవి, భావి కాలాన శ్వేతవరాహ కల్పాన నీ అంశతో నీవు నాగ్నజితి అను పేర నా భార్య వగుదవు. ఇప్పుడు నీవు అగ్ని యొక్క దాహక శక్తిగా అతని భార్యగా ఉందవు. నా అనుగ్రహం వలన నీవు మంత్రాంగ రూపమై పవిత్రురాల వగుదవు. అగ్నిదేవుడు నిన్ను భక్తి భావంతో గౌరవించి గృహేశ్వరి వగు నీతో రమించెను. శ్రీకృష్ణుడు తన్ను పూజించిన స్వాహాదేవితో ఈ విధంగా పలికి ఆమెను ఓదార్చి అంతర్ధానం చెందెను.
బ్రహ్మదేవుని ఆజ్ఞ వల్ల అక్కడకు అగ్నిదేవుడు వచ్చి స్వాహాదేవిని సామవేదమున ఉన్న ధ్యాన మంత్రాలచే ధ్యానించి గౌరవించి మంత్రపూర్వకంగా ఆమెను వివాహం చేసుకొనెను. అగ్నిదేవుడు సంపూర్ణంగా నిర్జనమైన వనాన దివ్యమైన వర్షశతం తన భార్యతో సుఖంగా ఉండెను. అప్పుడు ఆమెకు గర్భమాయెను. ఆ గర్భమును స్వాహాదేవి దివ్యమైన 12 సంవత్సరాలు మోసి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అను 3 పుత్రుల్ని కనెను. అప్పటి నుంచి ఋషులు, మునులు, బ్రాహ్మణాదులు అందరూ మంత్రం యొక్క చివర స్వాహాకారం చేసి ప్రతిదినం అగ్నియందు హవిస్సులను నొసగుచున్నారు. మంత్రం స్వాహాకారాంతమైతే అది ప్రశస్తమగుచున్నది. దానివల్ల సమస్త సిద్ధులు కలుగును. స్వాహాకారం లేని మంత్రాలు విషం లేని సర్పం వలె, వేదముల నేర్వని ద్విజను వలె, పతిసేవ చేయని స్త్రీ వలె, విద్యాగంధం లేని మానవుని వలె, పండ్ల కొమ్మలు లేని చెట్టు వలె పనికిరానిది. ద్విజులంతా సంతుష్టులై స్వాహాకారాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆహుతులను ఇవ్వసాగిరి. సమస్త యజ్ఞకర్మలు స్వాహాంతమైన మంత్రం వల్లనే సఫలమగుచున్నవి. ఈ విధంగా మోక్షమును సుఖమును ఇచ్చు స్వాహోపక్షానం నీకు తెలిపాను. ఇంకను వినవలసిందేమైనా ఉంటే అడుగుము. నారదుడు ఇట్లు పలికెను. అగ్నిదేవుడు స్వాహాదేవుని ఏ విధంగా స్తుతించి పూజించెనో ఆ పూజా విధానం, ధ్యానం, స్తోత్రం నాకు తెలుపమని నారాయణుడితో అనెను. శ్రీమన్నారాయణుడు ఇట్లు పలికెను. ఓ నారద, సామవేదమందున్న స్వాహాదేవి ధ్యానమును, స్తోత్రమును, పూజా విధానం సావధానముగా వినుము. సమస్త యజ్ఞాలు ప్రారంభించినప్పుడు సాలగ్రామమున లేక కలశమందు స్వాహాదేవిని ఆవాహన చేసి ఆరాధించి యజ్ఞం చెయ్యాలి. మంత్రసిద్ధి స్వరూపిణి, మంత్రమునకు అంగభూతమైనది, స్వయంగా సిద్ధస్వరూపం కలది, మానవులకు సిద్ధిని కలిగించినది, సమస్త కర్మల యొక్క ఫలితాలనిచ్చే స్వాహాదేవుని ధ్యానింతునని ధ్యానించి మూలమంత్రం చే పాద్యాది ఉపచారాలు ఒసగి స్తోత్రం చెయ్యాలి. ఇక స్వాహాదేవి యొక్క మూలమంత్రం స్తోత్రం నీవు వినమని నారదునితో అనెను. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహ అను మూలమంత్రం చే స్వాహాదేవిని పూజించువాడు అన్ని కోరికలు పొందును. అగ్నిదేవుడు ఇట్లు పలికెను. స్వాహ ఆది ప్రకృతి యొక్క అంశ, మంత్రతంత్రాంగ రూపిణి, మంత్రముల యొక్క ఫలితం మసుగున్నది, లోకములనన్నింటినీ భరించినది, సిద్ధి స్వరూప, సిద్ధ మానవులకు ఎల్లప్పుడూ సిద్ధిని చేకూర్చున్నది. అగ్ని యొక్క దాహక శక్తి, అగ్నికి ప్రాణముల కంటే ఎక్కువ ప్రియమైనది, సంసార సారరూప భయంకరమైన సంసారం నుండి కడకు చేర్చున్నది, దేవతలకు ప్రాణరూపమైనది, దేవతలను పోషించినది అను స్వాహాదేవి యొక్క 16 పేర్లను భక్తితో ప్రతిదినం పఠించిన వానికి ఇహపర లోకాలలో సమస్త సిద్ధులు కలుగును. అన్ని పనుల్లో మంచి జరుగును. పుత్రులు లేని వానికి పుత్రులు, భార్య లేని వానికి భార్య లభించును. ఓం శాంతి శాంతి శాంతి.